బాహుబలిలో ప్రభాస్ తర్వాత మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు కట్టప్ప. ఈ పేరుతో పాటు ఓ ప్రశ్న కూడా జనం నోడలో నానుతూ వచ్చింది. అదే కట్టప్ప వై కిల్డ్ బాహుబలి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ దొరుకుతుందని 2 ఏళ్లపాటు కట్టప్ప నామస్మరణతోనే ప్రపంచం అంతా ఎదురుచూసింది. అయితే ఆ ప్రశ్నకు బాహుబలి 2 మూవీ రిలీజ్ కావడంతో ఆన్సర్ దొరికేసింది. మహిష్మతి సామ్రాజ్య రాజమాత శివగామీదేవిని చంపమన్నందుకే కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. అంటే శివగామి ఆదేశిస్తే కట్టప్ప ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో కట్టప్ప మహిష్మతి రాజ్యానికి తరతరాలుగా నమ్మిన బంటుగా ఉంటాడు. శివగామీదేవి చిన్న కనుసైగ చేస్తే చిత్తం తల్లి అంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు కట్టప్ప. అయితే ఇది బాహుబలి సినిమాకు సంబంధించిన ముచ్చట. కాని కట్టప్పలో మరో కోణం కూడా ఉంది. రాజమాత శివగామీదేవికి చీరలు కొనిపెడుతూ భుజంపై చెయ్యి వేసి మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే అదేంటి కట్టప్పలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్న సందేహం రాకమానదు. అసలు విషయానికొస్తే సత్యరాజ్ గత 2 ఏళ్లుగా పోతీస్ టెక్స్టైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో కట్టప్ప శివగామి క్యారెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ రావడంతో ఈ క్యారెక్టర్స్ నే భార్యాభర్తలుగా చూపిస్తూ బాహుబలి స్టైల్ కాస్ట్యూమ్స్ తో ఓ యాడ్ను రిలీజ్ చేశారు. ఇందులో సత్యరాజ్ రమ్యకృష్ణకు పోతీస్ వారి చీరను బహుకరిస్తూ చేసిన యాడ్ హాట్ టాపిక్ గా మారడంతో ఈ అడ్వర్టైజ్మెంట్ కు ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.